పో మాస్టర్. రేయ్ కొంచెమైనా భయపడినట్టు నటించండి రా పాపవరా మాస్టర్. ఇంకొకసారి చెప్తున్నా, అందరూ హైట్ వైస్ నుంచోండి. చూడు మాస్టర్, ఎత్తుతో మమ్మల్ని మ్యాచ్ చేయలేవు, సత్తాతో కావాలంటే మ్యాచ్ చేయొచ్చు. ఇదిగో దున్నపోతలా ఉన్నాడే, పిక్ పాకెట్ కేసు, పులిహార గాడు. కానీ మన స్విచ్ బుడ్డి మర్డర్ కేసు వేసుకొచ్చిండు. లెవెల్ ఈడక దిద్దరులో పోటుగాడు. పేరేంటి? నిన్నేరా అడిగేది, నీ పేరేంటి? మాస్టర్ మీద చెయ్యకూడదు తెలుసుగా. సార్, పోరగాళ్ళ మీద చెయ్యనీకి లేదు రూల్స్. పోరగాళ్ళని గిట్ట కొట్టినావనుకో ఇరుక్కుపోతాం మళ్ళా. సారు కొత్త చొక్కాకి గంజి పెట్టుకొచ్చినాడు కదా, ఇంకా అందుకే. ఏ మాస్టర్ సీన్ కొడుతున్నా, నా తల మీద చేయి పట్టొచ్చు. నా లీడర్ ఉల్లిగాడు ఉన్నాడు, ఆడిని గెలుకు చూద్దాం. ఒరే ఉల్లిగా చెప్పేది వినో, అటు వెళ్ళకు, నీ బ్లాక్ వెళ్ళు. నమస్తే. ఎవడరా నెత్తిపైన చెయ్యేసేది? గిట్లనే జుట్టు ఉండాలని చట్టం ఉన్నదా? ఏ మాస్టర్, నీకు తెలుసా తెలియదా? నీ ఇష్టానికి అందరి నెత్తిపైన చేయి పెడతాను. మాస్టర్ రెస్పెక్ట్, మాస్టర్ మాస్టర్ రెస్పెక్ట్. నువ్వెవరి మీద చెయ్యేస్తున్నావో నీకు తెలియట్లేదు. వీడితో ఎందుకు పెట్టుకున్నావు? భయనేస్తుంది. ఏదినా షార్ట్ కట్ చేయాలి. వెళ్ళొచ్చు. వారానికల్లా మళ్ళీ వరకొద్ది, వచ్చి గీకేసిపో, సరేనా? బాయ్ బంగారం. ఇంత చిన్న వయసులో ఈ నికోటిన్ మరకలేంటి జేడి? వాళ్ళ నోట్లో ఓ బడ్డీ కొట్టే ఉన్నట్టుంది. ఎనీవేస్, నువ్వు చెప్పిన ఆ 6 క్యావిటీ కలెక్ట్ చేశాను. ఎన్ని రోజులు అవుతుంది? 1 or 2 days లో చెప్పేస్తాను. థ్యాంక్స్ మధు. సగం గొరికి నన్ను నించోపెట్టాడు. అవమానంగా ఉంది. మొండి ముడతో ఉన్నట్టుంది. నాకు వచ్చే కోపానికి వాడిని ఇప్పుడే నరికే అనిపిస్తోంది. దందాలో శత్రువులు రావడం పోవడం సహజమే. ఒక్కొక్కని కోసం పరేషాన్ అయితే మన జీవితం పాడైద్ది. గాని నెమ్మదిగా హ్యాండిల్ చేయి. ప్రశాంతత లేకుండా ఊరికెత్తించు. నిద్ర నీకు ఫుల్గా మెంటల్ టార్చర్ ఇవ్వు. నేను సారీరా, నేనేమీ చేయలేకపోయాను. సరే పోన్లే సార్, అయినా మీరేం చేస్తారు? నా భయం ఏంటంటే పెద్ద పోర్లు కబడ్డీ కోట్ గీస్తుండ్రు, గా దున్నపోతులతోని మమ్మల్ని ఆడమంటుండ్రు. ఒకవేళ ఓడినమే అనుకో, ఈ నెల మొత్తం బాంచలమే. బాంచన్లంటే? గదేందంటే పనోళ్ళు లెక్క, కూలీలు లెక్క, కాలు కింద చెప్పులు లెక్క పడి ఉండాలి. నేను ఎట్లయినా ఓడిపోతా. ముందే నేను బాంచనైతా అంటే ఇచ్చి పెట్టట్లేదు మాస్టర్. గళ్ళ మీద సాడీలు చెప్పినా కదా, గా కోపంతోనే నేను నాటకు పిలిచి చిరేదినికి ప్లాన్ చేసిండ్రు మాస్టర్. రారా, ఇటు చూడు, ఇటు చూడరా. నిన్నేరా, నువ్వు వస్తావా నన్ను అక్కడికి రమ్మంటావా? కొడితే కలిగే నొప్పి కంటే భయంతో కలిగే నొప్పేరా పెద్దది. ధైర్యంగా వెళ్ళరా. ఏయ్, ఏంటో వెళ్ళి చూడు. దసనా అదిగో వస్తున్నాడు. చెప్పు మధు. ఇక్కడ జరిగేదంతా వెళ్ళి మాస్టర్కి మోసావు కదా, ఇప్పుడు రారా. రేయ్ నా కెరికెరా, వాళ్ళ మీతో కబడ్డీ ఆడితే ఓడిపోతారనే భయంతో ఆడిస్తే ఈర్సినారు కదరా. ఆడుంటే ఏంటి, ఇరగదీసేవాడా? అవును బే, ఆడుంటే ఇరవై తీసేటోడు. సరేరా, ఇక్కడున్నోళ్లలో నువ్వు ఎవరినైనా పిలుచుకో. ఎవరినైనా పిలుస్తా, మళ్ళీ మాట మార్చకూడదు. పిలువురా. ఈ రోజు నీ మొక్కలు ఇరక్కొట్టకుండా. ఏ మాస్టర్, కనీసం ఈ ఆట పేరైనా తెలుసా నీకు? ఇది క్రికెట్ ఫుట్బాల్ కాదు. గొక్క వదలకుండా కూతబెట్టాలి తెలుసుగా. ఇక్కడ రూల్సే వేరు. ముట్టుకుని పారిపోవడం కాదు, బయటకు విసిరి పడేయాలి. ఏంటి, వస్తావా? రారా.